తెలంగాణలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం ఎలక్షన్లకు ముందు చెప్పినట్టుగానే 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ముందుకెడుతోంది. అందులో ఒక గ్యారంటీలో భాగంగానే తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని కల్పించిన విషయం తెలిసిందే. ఆర్డినరీ సిటీ బస్సులు, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులు, పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండగా మహిళలు గతం కంటే ఎక్కువగా బస్సుల్లో ప్రయాణిస్తూ ఉచిత ప్రయాణ పథకాన్ని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పురుషులకు ప్రయాణించడానికి సీట్లు ఖాళీగా ఉండటం లేదు. మహిళలు అన్ని సీట్లను భర్తీ చేస్తూ పురుషులు నిలబడి ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది. టికెట్ కొని కూడా తాము నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుందని పురుషులు వాపోతున్నారు. మరోవైపు ఉచిత ప్రయాణ వెసులుబాటు వచ్చాక మహిళలు పెద్ద ఎత్తున బస్సు సర్వీసును వినియోగించుకోవడంతో దాదాపు 70% బస్సులను మహిళలే ఆక్రమిస్తుండగా పురుషులకు కనీసం కూర్చునేందుకు కూడా కొన్ని సీట్లు కూడా మిగలడం లేదు. కాబట్టి ఆర్టీసీ సంస్థ పురుషులకు ప్రత్యేకంగా రిజర్వ్డ్ సీట్లను ఏర్పాటు చేసే యోచన చేస్తోంది. 20 సీట్లను కేవలం పురుషులకు కూర్చునే విధంగా ఆదేశాలు జారీ చేసే యోచనలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి డిపోలోని డిపో మేనేజర్లతో మాట్లాడి వారి అభిప్రాయాలు తీసుకున్నాక పురుషులకు సీట్లను కేటాయించనుంది. అయితే అవసరాన్ని బట్టి పురుషులకు, వికలాంగులకు, వయోవృద్ధులకు ఏ మేర సీట్లు కేటాయించాలో కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికే పెరిగిన ప్యాసింజర్ల రద్దీని బట్టి ఆర్టీసీ సంస్థ కొత్త బస్సులను తీసుకునేందుకు సన్నద్దమైంది. దశల వారీగా 350 అద్దె బస్సులను తీసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 4 నుంచి 6 నెలల్లో పూర్తి స్థాయిలో అధిక సంఖ్యలో కొత్త బస్సులను రంగంలోకి దించనుంది. కాగా ఈ కొత్త బస్సులు పాత రూట్లలోనే తిరుగుతూ బస్సుల్లో రద్దీని నివారించేందుకు ఉపయోగపడనున్నాయి. అయితే పురుషులకు రిజర్వ్డ్ సీట్లను పెట్టడం వల్ల వ్యతిరేకత రానుందా అనే అంశంలో కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.